లేకపోతే మీ తాలూకా ఇన్వాల్వ్మెంట్ కూడా, ఈ ప్రజాప్రతినిధుల తాలూకా ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందా అనేటువంటి దానికి కూడా సమాధానం చెప్పాలి. ఇంతమంది ప్రజాప్రతినిధులు, ఈ అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి పూర్తిగా ప్రముఖ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులతో పూర్తి ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి, పూర్తి కనెక్షన్స్ ఉన్నాయి. ఆయన తాలూకు కాల్ లాగ్స్ తీస్తే, కాల్ డేటా అంతా తీస్తే ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో అనేటువంటిది బయటకు వస్తుంది. వాటన్నిటినీ ఆధారం చేసుకొని మీరు ఈ కేసుని దర్యాప్తు చేసేటువంటి ధైర్యం ఈ ప్రభుత్వం చేయగలదా, చేసినటువంటి దర్యాప్తుని ప్రజల ముందు పెట్టగలదా అని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రోజు ఎప్పుడో మా ప్రభుత్వంలో విశాఖపట్నంలో ఒక షిప్ దొరికిపోతే అందులో 25,000 టన్నులు, 25,000 కేజీలో 25,000 టన్నులు డ్రగ్స్ దొరికాయని చెప్పి మా మీద దుమ్మెత్తిపోసారే. తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఈస్ట్ అని చెప్పి ఎంక్వైరీ